విదేశీ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ భారీ షాక్ ఇచ్చాయి. గన్నవరం నుంచి విదేశాలకు వెళ్లే విమానాలను ప్రయాణానికి 4 రోజుల ముందే రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇరాన్ అమెరికా యుద్ధాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చమురు కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ దేశ ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఒకసారిగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ప్రభావం విమానయాన శాఖపై తీవ్రంగా పడింది. దీంతో చాలా చోట్ల కూడా విమానాలు రద్దు చేయటం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఇప్పటివరకు బుక్ చేసిన టికెట్లు రద్దు చేసుకోవడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ విమానాశ్రయం వద్ద ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలు తరలి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు వేసవి సెలవులు కూడా కావడంతో చాలామంది ఈ ముందస్తుగానే ఈ ట్రిప్పులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు గతంలోనే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఆ టికెట్లకు సంబంధించి కూడా కన్ఫర్మేషన్ కూడా వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంధన పరమైన సమస్యలు రావడం, అదేవిధంగా ఒకసారిగా ఇంధన ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో కొన్ని ఫ్లైట్లు పూర్తిగా రద్దు చేశారు. దీంతో ఎవరైతే బుక్ చేస్తున్నారో వారందరూ కూడా ప్రయాణాలు నిలిచిపోయి డబ్బులు కూడా వాపసు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది ప్రయాణికులు అయితే ప్రస్తుతం దేశంలో ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో సొంతంగా ఫ్లైట్లు కూడా తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుని టికెట్లు కూడా రద్దు చేసుకుంటున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో దాదాపు గతంలో 70,000 రూపాయలు ఉన్న టికెట్ ప్రస్తుతం 2 లక్షల వరకు పెరిగిందని ఈ కంపెనీలు కూడా చెప్తా ఉన్నాయి. దీంతో చాలామంది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేస్తున్న వారు కూడా ట్రావెల్ ఏజెంట్ల నుంచి వారిని సంప్రదిస్తూ ఆ టికెట్లు సాధ్యమైనంత వరకు పూర్తిగా రద్దు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు దాదాపు ఇతర ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గన్నవరం, అదేవిధంగా హైదరాబాద్, చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళే ప్రయాణానికి సంబంధించిన విమానాలు కూడా 4-5 రోజుల నుంచి కూడా రద్దు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం వందలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కూడా నిలుపుదల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధ ప్రభావం సంబంధించి పూర్తిగా తొలగితే తప్ప మొదల యథాస్థితి కొనసాగి చమురు సంస్థలకు సంబంధించి చమురు కంపెనీల నుంచి వస్తున్న ఈ ఇంధన మొత్తం కూడా పూర్తిగా సమస్య పరిష్కారం అయితేనే మళ్ళీ యథావిధిగా పూర్తి స్థాయిలో ఫ్లైట్లు నడిచే అవకాశం కూడా నిపుణులు భావిస్తున్నారు. ఆ దిశగానే అప్పటి వరకు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన చర్యలు తప్పవని కూడా అందరూ అభిప్రాయపడుతూ ఉన్న పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ సమ్మర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా విదేశాలకు వెళ్ళి గడుపుదామనుకున్న చాలామంది ఇతరతే ఉన్నత వర్గాలందరూ కూడా ఒక విధంగా ఈ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ మరో 2-3 నెలల నుంచి దాదాపు 6 నెలల వరకు ఈ ప్రభావం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఎవరికి వారు ఇటువంటి దూర ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటే మేలని కూడా సూచిస్తున్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏవైనా ఆంధ్రజ్యోతి.